హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదిహా రాహిల్ వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు వ్లాగ్ తీయాలనుకుంటున్నాను. చూద్దాం ఎంతవరకు అవుతుందో. ఇంకా మార్నింగ్ అయితే పాప కోసం అయితే టమాటో రైస్ అయితే చేసేసాను. ఇంక ఇప్పుడు మా కోసం అయితే నైట్ అత్తమ్మ తెచ్చిన చికెన్ ఉంటే వండుతున్నానండి. ఇదిగోండి పెట్టేశాను. ఇదిగోండి ఇక్కడ చికెన్ అయితే ఉడుకుతుంది. మార్నింగే చికెన్ ఏంటా అని అనుకోకండి, నైటే తెచ్చారు కానీ నేను వండలేదు. ఇంకా మార్నింగ్ ఎందుకు మళ్ళీ ఆఫ్టర్నూన్ వరకు పెట్టాలా అని ఇప్పుడైతే వండేస్తున్నాను. అంటే జస్ట్ ఫ్రై చేస్తున్నాను అంతే టమాటో రైస్లోకి. ఇంకా ఇది ఉడుకుతూ ఉంది. ఇంకా ఇదిగోండి మార్నింగ్ చేసిన టమాటో రైస్. మా పాపకి టమాటో రైస్ అంటే చాలా ఇష్టం. ఇంకా అందుకే తన కోసం అయితే టమాటో రైస్ అయితే చేసేసాను. 10 days ఎక్కువనే అయింది కదా స్కూల్కి వెళ్ళక. ఇంకా ఈరోజు అయితే ఎలాంటి ఏడుపులు పెడపప్పులు ఏం లేకుండా స్కూల్కి అయితే హాయిగా మంచిగా వెళ్ళిపోయింది. ఇంకా మార్నింగ్ రైస్ అయితే వండేసి టమాటో రైస్ అయితే చేశాను. ఇంకా ఉడుకుతూ ఉంది చికెను. అందులో ఏం వేయలేదు, జస్ట్ ఆయిల్, చికెను, ఇంకా పసుపు, ఉప్పు అయితే వేసేసాను. ఇంకా అది మంచిగా ఉడికిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసేయాలి దాంట్లో. ఇంకా బయట బట్టలు అయితే బకెట్లో నానబెట్టేశాను. ఇంకా బట్టలు కూడా వాష్ చేసేయాలి, ఎందుకంటే అవి కొత్త డ్రెస్, ఇంకా శారీ మొన్న పెళ్ళికి అయితే వెళ్ళాం కదా అదైతేనండి. ఇంకా 2 వాష్ చేద్దామని వెయిట్ చేస్తున్నాను. ఈలోపు అది ఉడికేస్తే పక్కన పెట్టేసి అయితే నేను బట్టలు అయితే వాష్ చేయాలి. ఇంకా ఇప్పుడు హడావిడిగా ఉంది. ఇదిగోండి సింకులో అయితే అంట్లున్నాయి, అవి వాష్ చేసేయాలి. ఇంకా టిఫిన్ చేసేసి మిగతా పనులు అయితే షురూ చేసేయాలి. ఇంకా రేపటికి దోశ కావాలనింది, అందుకే పాప కోసం దోశ, ఇంకా దోశ కోసం అయితే బియ్యము, మినపప్పు అయితే నానబెట్టేశాను. పొట్టున్న మినపప్పు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా అందుకే అమ్మమ్మ తీసుకుంది రీసెంట్గానే 3 పళ్ళు 4 పళ్ళు తీసుకుంది. నువ్వు తీసుకెళ్ళులే, నేను మళ్ళీ వస్తే తీసుకుంటా అని చెప్పింది. ఇంకా అందుకే నేనైతే తెచ్చేసుకున్నాను. ఇంకా ఇలా అయితే జరుగుతుందండి మార్నింగు. మీ ఇళ్ళల్లో ఎలాంటి హడావుడి ఉందో, ఏం టిఫిన్ చేశారో కమెంట్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. మిగతా వీడియోలో అదే నెక్స్ట్ వాష్ చేసిన తర్వాత వీడియో అయితే మళ్ళీ స్టార్ట్ చేసేస్తాను. ఇంకా ఇదిగోండి చికెన్ అయితే ఉడుకుతుంది కదా, ఇంకా అల్లం పేస్ట్ అయితే వేసేద్దామని వేసాను. ఇలా మంచిగా అల్లం పేస్ట్ కాస్త నీళ్ళు ఉన్నప్పుడు వేసేస్తే ముక్కలకైతే అంతా పడుతుంది. ఇంకా అందుకే ముందే వేసేస్తాను నేను. ఇంకా ఇది వచ్చేసి నిన్నైతే గోధుమ పిండి అయితే నానబెట్టేసాను చపాతీ కోసం, కొంచెం మిగిలింది. ఇంకా అదైతే 2 చపాతీస్ చేసేసుకుందాం మార్నింగే. ఎందుకో నాకు అయితే రైస్ తినబుద్ధి కాలేదు, ఇంకా అందుకే 2 చపాతీస్ అయితే చేసుకుందామని పిండి అయితే ఫ్రిడ్జ్లోంచి తీసి బయట అయితే పెట్టేశాను. ఇంకా చికెన్ పని అయితే ఇంకా సాగుతూనే ఉంది. ఎలా ఉన్నాయండి మా వీడియోస్? మీకు నచ్చుతున్నాయా? ప్లీజ్ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా వీడియోస్ షేర్ చేయండి, కమెంట్స్ చేయండి. ఇంకా ఇదిగోండి కారం, ఇంకా ధనియా పౌడర్ అయితే వేసేస్తున్నాను.
ఇంకా ఆ తర్వాత వచ్చేసి కొబ్బరి పొడి అయితే వేయాలి, ఎండు కొబ్బరి పొడి. ఇంకా ఎండు కొబ్బరి పొడి వేసిన తర్వాత చికెన్ మసాలా అయితే వేస్తున్నాను. ఇంకా ఇంట్లో గరం మసాలా అయితే అవైలబుల్గా లేదు, అందుకే వేయలేదు. ఇంకొన్ని వాటర్ అయితే వేసేసి పెట్టేద్దాం. చపాతీ కోసం అయితే బాల్స్ అయితే చేసేసి పక్కన పెట్టేశాను. ఇంకొక పక్క అయితే పెన్నం కూడా పెట్టేశాను. ఇంకా చపాతీలు అయితే రుద్దేసి కాల్చేద్దాం. చికెన్ బాగుంది, ఎన్నిసార్లు తిన్నా తినబుద్ధి అవుతుంది. రోజు తిన్నా కూడా పెడతాను. మా భార్య ఎంత బాగుంటుంది కాబట్టి రోజు చికెన్ చుడుకుంటూ పడుకుంటూ తింటున్నాను. బా సూపర్గా ఉంది. వైశాఖ రక్తం గల్లా. ఇంకా ఇక్కడ మార్నింగ్ అయితే మేమిద్దరం అయితే కూర్చొని టిఫిన్ తింటున్నాము. ఇంకా మా పిల్లలు ఇద్దరు స్కూల్ వెళ్ళారు కాబట్టి ఇంకా మాకు కొంచెం ఫ్రీగా ఉంటుంది ఇంట్లో, లేకపోతే వాళ్ళిద్దరు సందడి అది ఇది కాదు. ఇంకా టిఫిన్ అయితే తినేసి ఇంకా అంట్లు మొత్తం సింక్లో వేసేసాను. మొత్తం వాష్ చేయాలి. ఇంకా వాష్ చేసి బట్టలు అయితే కూడా అవి కూడా ఉతికేసేయాలి. ఈ రెండు చేసేసి ఇంట్లో పని మొత్తం పూర్తయినట్టే. చూస్తూ ఉండండి వీడియోస్. ఇంకా ఇదిగోండి బట్టలు అయితే వాష్ చేసేసాను. ఇప్పుడు మా హస్బెండ్ కాఫీ టైం అంటున్నారు, అందుకే కాఫీ తాగుతున్నారు. వాటితో పాటు నేను తాగకపోతే ఎలా, అందుకే నాకు కూడా ఒక గ్లాసులో సగం అయితే తెచ్చుకున్నాను. ఇప్పుడు మంచిగా ఇద్దరం అయితే కాఫీ తాగిస్తాం. మా సందులో ఒక ఆయన అన్నాడు, ఆయన జీవాలతో కూడా మాట్లాడతాడు. ఆ మాటలిని మా ఆయన కామెడీగా నవ్వుతుంటారు. ఆయన ఎవరో కాదు, వాళ్ళ రిలేటివ్సే. కాఫీ టైం. ఇంకా ఇదిగోండి ఇంకా శారీలోజీ బ్లౌజ్ అయితే ఉన్నది. దీని హ్యాండ్స్ అయితే చిన్నగా ఉన్నాయి, పెళ్ళిలోది కదా. ఇంకా అందుకే దానికి ఆల్టర్నేట్గా శారీలో ఒక పైప్ అయితే శారీ పీస్ అయితే తీసేసుకొని బ్లౌజ్కి హ్యాండ్స్ అయితే మళ్ళీ స్టిచ్ చేస్తున్నాను. ఇంకా ఇది ఫస్ట్లో వచ్చిన హ్యాండ్స్ అండి. దీనికి ఉన్న హ్యాండ్స్ డిజైన్ అయితే తీసి మళ్ళీ కొత్తగా వేస్తున్నాను కదా, ఆ హ్యాండ్స్కి అయితే యాడ్ చేయాలి. ఇంకా ఈరోజు అయితే మిషన్ పెట్టుకోవాలి. ఇంకా ఇదిగోండి ఈ శారీ మీదకే బ్లౌజ్ అయితే నేను ఆల్టర్నేట్ అయితే చేశాను. మ్యారేజ్లోని శారీ అండి ఇది. ఆల్మోస్ట్ 9 years అవుతుంది మ్యారేజ్ అయ్యి. కానీ ఈ శారీ ఎంత వెయిట్ ఉందంటే కట్టుకోవడానికి కూడా అన్ఈజీగా అనిపిస్తుంది. కానీ ఇంకా మ్యారేజ్ ఉంది రిలేటివ్స్ది, అప్పటికైతే ఆల్టర్నేట్ అయితే చేసుకున్నాను. ఇంకా ఇది వచ్చేసి బ్లౌజు. హ్యాండ్స్ చిన్నగా ఉండే దీన్నే పెద్దగా అయితే చేశాను. ఈ వేస్ట్ కాకుండా ఈ లేస్ అయితే మళ్ళీ దీనికైతే అటాచ్ చేశాను. మీ అందరికీ నా శారీ కలెక్షన్ కావాలంటే కమెంట్స్లో కమెంట్ చేయండి, కంపల్సరీ చూపిస్తాను. ఆన్లైన్లో అయితే సోఫా సెట్ కవర్లు అయితే తీసుకున్నాను, మొత్తం ఫుల్గా కవర్ అవుతాయి. ఇప్పుడు చూద్దాం ఇవి ఎలా ఉంటాయో. వేస్తాను, వేసిన తర్వాత వీడియో పెడతాను చూడండి. మీషోలో అయితే తీసుకున్నాను, కాస్ట్ అయితే 800 అయితే పడింది. చూద్దాం ఎలా సెట్ అవుతాయో. నేను మా హస్బెండ్ అయితే వేస్తాను ఇప్పుడు. ఇదిగోండి సోఫా సెట్ కవర్స్ అయితే ఇలా అయితే సెట్ చేసేసాము. ఇప్పటికైతే చాలా ప్రశాంతంగా ఉంది, లేకపోతే ఆ బ్రౌన్ కలర్ మీద మా పిల్లలు ఆడుకొని అచ్చులు అయితే పడేటివి.
ఎలా ఉన్నాయి ఇంకా మా సోఫా సెట్ కవర్స్ మీకు నచ్చినట్లయితే కమెంట్లో కమెంట్ చేయండి. మా ఫిషెస్ అయితే ఎలా ఆడుకుంటున్నాయో. 8 అయితే తెచ్చారండి. 4 ఆరెంజ్, 5 ఆరెంజ్, 2 బ్లాక్, 1 వైట్ అయితే తీసుకొచ్చారు. ఇంకా ఈ 3 అయితే బతికాయి, మంచిగా ఆడుకుంటాయి. డైలీ పొద్దున్నే దీనికైతే ఇత్తనాలు అయితే వేసిస్తాను. అవి తిని ఈచ్ 2 అయితే వేస్తాను. ఒక్కొక్క దానికి 2 అయితే వేస్తాను. ఇదిగోండి బ్లాక్ కలర్ది అయితే తిరుగుతుంది. ఇంకా అవి 2 కూడా ఉంటాయి ఏదో ఒక చోట. ఇక్కడ వైట్ బ్లాక్ అవి 2 అయితే ఆడుకుంటున్నాయి. ఎందుకంటే మా బాబు స్కూల్ నుంచి అయితే వచ్చేసాడు. మధ్యాహ్నం లంచ్ తినేసి మళ్ళీ అయితే స్కూల్కి వెళ్ళిపోతాడు. చూస్తూ ఉండండి. क्या खाता है राहिल? क्या खाता है? टमाटो राइस. टमाटो राइस खाता हूँ मैं. बोल. అక్కడ ఫ్రిడ్జ్లో చిరుతిండ్ల కోసం మా హస్బెండ్ అయితే గెలుకుతున్నారు. ఫ్రిడ్జ్లో ఎప్పుడు ఏదో ఒకటి కావాలి తినడానికి. ఇంట్లో ఉంటే చాలు. ఇంకా వీడైతే సెల్ చూస్తూ తినడానికి అయితే కూర్చున్నాడు. ఇంకా 1 గంట పడుతుంది లేండి టైము. ఇంకా మధ్యాహ్నం అయితే మా హస్బెండ్కి ఎందుకో సేమియా పాయసం తినాలనిపించిందంట. ఇంకా అందుకే సేమియా పాయసం అయితే చేశాను. ఎక్కువగా అయితే చేయలేదులేండి, కొంచెమే చేశాను. ఎందుకో ఎక్కువ చేసినప్పుడు కన్నా తక్కువ చేసినప్పుడే టేస్ట్ చాలా బాగా అనిపిస్తుంది. ఇదిగోండి. ఇంకా ఈ గిన్నెలలో అయితే సర్వ్ చేస్తాను. ఇంకా గిన్నెలలో అయితే సర్వ్ చేసేసాను. ఇంకా తినడానికి అయితే తీసుకెళ్తున్నాను మా హస్బెండ్ దగ్గరికి. చాయ్ జీ మిఠా బర్ఫీనే. तुम्हें बोलो जी उससे क्या लो. ऑलरेडी स्टार्ट करे हुए. మా భార్య నాకు తెలుగు సూపర్ చిక్కలు సర్ప్రైజ్ ఇచ్చింది. సూపర్గా థ్యాంక్ యూ. మధ్యాహ్నం తిన్న అంట్లు మొత్తం అయితే కడిగేసాను. ఇంకా పాయసం తిన్న 2 గిన్నెలు అయితే సింక్లో అలానే ఉన్నాయి. చూడాలి, అవి ఈవినింగ్ అయితే వాష్ చేసేస్తాను. ఇంకా ఈరోజు వీడియో ఇక్కడితో అయితే ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్, ఆల్ ఆఫ్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.